హాయ్ హలో నమస్తే. ఒక మంచి విషయం. 50 సంవత్సరాల నాన్నతో తన కొడుకు అడిగిన ప్రశ్న, నాన్న, సెల్ ఫోను, టీవీ, కంప్యూటరు, ఇంటర్నెట్టు, ఏసీ, వాషింగ్ మిషను, గ్యాస్ కనెక్షను, మిక్సీ గ్రైండరు, మోటార్ సైకిలు ఇవన్నీ లేకుండా ఎలా బ్రతికారు నాన్న అని. దానికి తండ్రి మర్యాద, అభిమానం, గౌరవం, బిడియం, నిజం, మంచి గుణం, మంచి నడవడిక, నీతి, న్యాయం, ధర్మం, దైవభక్తి ఇవన్నీ లేకుండా మీరు ఇప్పుడెలా ఉన్నారో అలాగే అని చెప్పాడట. 1990 వరకు పుట్టినవారు నిజంగా ఒక పెద్ద వరంతో పుట్టిన వాళ్ళు. మేము సైకిల్ తొక్కాము, కానీ హెల్మెట్లు లేవు. స్నేహితులతో పొద్దుపోయే వరకు ఆడుకున్నాం. టీవీ ముందు కూర్చోలేదు. అప్పుడు ఇంటర్నెట్టు లేదు. దాహం ఎత్తితే కుళాయి నీళ్ళే తాగాం. మినరల్ వాటర్ లేదు. ఒకే గ్లాసులో జ్యూసును నలుగురం తాగుతాం, కానీ మాకు ఏ అంటువ్యాధి రాలే. ప్రతిరోజు అన్నం తింటాం, కానీ మేము వెయిట్ పెరగలే. షుగరు రాలే. ఎక్కడికి పోవాలన్నా కాళ్ళతోనే, చెప్పులు లేకుండా నడుస్తాం. ఏ వ్యాధి కూడా రాలే. మా పెద్దోళ్ళు బలమైన ఆహారం కూడా పెట్టలే, అయినా ఆరోగ్యంగానే ఉన్నాం. మా తల్లిదండ్రులు పేదవాళ్ళు, కానీ ప్రేమానురాగాలకు కొదవే లేదు. అవన్నీ అప్పుడు. ఇప్పుడు అలా కాదు కదా. తెలుసుకో బిడ్డ.